ఇతను మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నాడు. ఈయన చెప్పడం వల్లే ఎక్కడైనా పని దొరుకుతుందా? ఈ బొంబాయి జోష్ ఇది కాదు. ఈయన ఏం చెప్పినా సరే, కానీ నేను ఈయన్ని గంభీరంగానే అడుగుతున్నాను. ఏం పని చేయాలో చెప్పండి. పాత సామాను రోజంతా కొను, అలాగే పోగు చెయ్యి. అన్నట్టు పాత సామాన్లలో ఇనుము, గిన్నెలు ఇలాంటివి తీసుకోవద్దు. పాత సామాన్లలో పుస్తకాలు, కాపీలు అంటే చెత్త, అది పోగు చేయాలి. రోజు డబ్బులు ఇస్తాను. లేదు, ఈయనకు పుస్తకాలంటే చాలా గౌరవం. ఎంత పాత పుస్తకాలైనా పారేయనివ్వరు. పొరపాటుగా నేను ముందు చెత్త అన్నానంటే దానికి కోపం వస్తుంది. మరి వాటిని మా చేత ఎలాగైనా అమ్మించాలనుకుంటున్నారా? అలా చెయ్యమని కావాలని చెప్తున్నారు కదా? అవును, నేను అదే చెయ్యాలనుకుంటున్నాను. ఇదంతా నేను కావాలని చేస్తున్నాను. చదువుకోవడానికి ముందు చిరిగిన పుస్తకాలు, చిరిగిపోయిన కాపీలు చూశాడంటే చదువుకోవాలని వీడు ఏ కల కన్నాడో అది చెదిరిపోతుంది. చేస్తావా చెయ్యవా? భీమ్, నేను పని చేస్తూ ఉంటే బాగుండు. నిన్ను ఈ విధంగా అవమానపడినిచ్చేవాణ్ణే కాదు. లేదు, మీరు ఈ పని చేయడానికి వీల్లేదు. వదిలేరమ్మా, నేను ఈ పని చేస్తాను. అవును, చెయ్యండి, కానీ ఈ పని మాత్రం వద్దు. మొండి పట్టు పట్టొద్దు. నన్ను పని చేసుకునివ్వు, వదులు. మీరే మొండి పట్టు పట్టకండి. ఈ పని కాకుండా ఇంకే పనైనా చెయ్యండి. వదిలిపెట్టమని చెప్పానా? నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇక వదులు. భీమ్, రమ చెప్పింది నిజమే. నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు. తనని వెళ్ళనివ్వు. నువ్వు వినలేదా ఆయన ఏమన్నాడా? ఒకవేళ భీమ్ గనక ఈ పని చేయకపోతే ఇంకా వేరే పని ఏం చేయనివ్వడు. మీరు మధ్యలో తల దూర్చకండి, వదిలేయండి. భీమరావ్, ఇవి తీసుకో. ఇక వెళ్ళి పాత పేపర్లు కొను. ఇలా రా చిన్న, నువ్వు కూడా వెళ్ళు. మీ బావగారితో కలిసి పాత పేపర్లు కొనడానికి. గట్టి గట్టిగా కేకలు వేయాలి, సరేనా? ఎందుకంటే మీ బావగారి గొంతు నుంచి అరుపు కొంచెం తక్కువగా వస్తుంది, కానీ నీ గొంతు మాత్రం, నీకున్న గొంతు మాత్రం పాత పేపర్లు కొనడానికే పనికొస్తుంది.
వద్దు శంకర్, నువ్వు నాతో పాటు రావడానికి వీల్లేదు. ఇక్కడే ఉండాలి. భీమరావ్, నేను ఏది చెప్తే అదే జరగాలి. వెళ్ళు. అయ్యో వినండి, ఆగండి, నేను చెప్పేది వినండి. అద్భుతం బాబు గారు, చాలా అద్భుతమైన పని చేశారు. చాలా బాగుంది. ఇప్పుడు నిజంగానే భీమరావు తన బాధ్యతల్ని మోయడం మొదలుపెట్టాడు. అవును, ఇప్పుడు 2 రాళ్లు సంపాదించి తీసుకొస్తే ఇల్లు గడవడంలో ఇబ్బంది ఉండదు. అవును, పూర్తిగా నిజం చెప్పావు. రమాబాయ్, అన్నట్టు ఈరోజు నీకున్న అహంకారం కూడా అణిగిపోయింది, అవునా? ఈ విషయంలోనే అహంకారం ఉండేది కదా, నీ దగ్గర భీమరావు లాంటి మొగుడున్నాడని. కానీ ఆలోచించు, తనేం భర్త, తను నువ్వు ఆపినా కూడా అస్సలు ఆగలేదు. ఒక విషయం చెప్పనా, భార్య వయ్యుండి కూడా నువ్వు నీ భర్తను గుర్తించలేకపోయావు రమాబాయ్. కానీ భీమరావుని నేను గుర్తించాను. భీమరావు బలహీనుడు. అందుకే తన పోరాటాన్ని ఇతరుల సహాయంతో చేస్తుంటాడు. ఇతరులను తన బలంగా మార్చుకుంటాడు. ఒకసారి తన తండ్రిని, ఒకసారి తన అన్నయ్యను, ఒకసారి తన జాతిలోని వాళ్ళను, ఒకసారి తన భార్యను, అంటే నిన్ను. ఒక మాట చెప్పనరమా, ఎవరైతే ఇతరుల సహాయంతో పోరాడుతారో వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు. భీమరావు ఓడిపోయాడు. భీమరావు భార్యగా నువ్వు కూడా ఓడిపోయావు. ఈమెను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. అవును, అన్నయ్య, మీరెక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? భీమ్ చెప్పిన ప్రతి మాట అందరికీ తప్పుగా అనిపిస్తోంది. వాడు ఏదైతే చేస్తున్నాడో అదంతా తప్పు అనిపిస్తోంది. ఏ భీమ్కి మీరు పుస్తకాలు ప్రేమించడం నేర్పించారో అదే భీమ్ ఈ రోజు పుస్తకాలు ఇంకా కాపీలు పాత పేపర్లు కొనడానికి వెళ్ళాడు. అన్నయ్య, ఇంటికి తిరిగి రండి అన్నయ్య, లేదంటే భీమ్ కుప్ప కూలిపోతాడు. భీమ్కున్న ధైర్యం సన్నగిల్లిపోతుందన్నయ్య, తిరిగి వచ్చేయండి. చూడు వదినా, నేను చెప్తున్నాను వినండి.
నా పిల్లలెవరికి గాని నా భర్తకు గాని మీరు ఉండగా ఎలాంటి ఇబ్బంది కలగడానికి వీల్లేదు, సరేనా? నన్ను క్షమించు, నేనేమీ చేయలేకపోతున్నాను. పాత సామాన్లలో పుస్తకాలు కాపీలు అంటే చెత్త ఆదిపోగు చేయాలి. ఈ పని కాకుండా ఇంకే పనైనా చెయ్యండి. వదిలిపెట్టమని చెప్పానా? నేను ఈ పని చెయ్యాలనుకుంటున్నాను, ఇక వదులు. భార్య వయ్యుండి కూడా నువ్వు నీ భర్తను గుర్తించలేకపోయావు రమాబాయ్. కానీ భీమరావుని నేను గుర్తించాను. భీమరావు బలహీనుడు. పాత చిరిగిపోయిన పుస్తకాలు కాపీలు కొంటాం. 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 పాత పేపర్ల అబ్బాయి ఆగు. పాత పుస్తకాలు కొనాలనుకుంటే ఇవన్నీ ఇక్కడుండి ఏంటి లాభం? రమా, అసలు నువ్వేం చేస్తున్నావు? అయ్యో, ఇవన్నీ భీమ్ పుస్తకాలు కాపీలు కదా, ఇలా సంచులు ఎందుకు నింపుతున్నావు? అసలు వీటిని ఏం చేస్తావు? ఏమైంది బావగారు? ఏం లేదు బావగారు, మీరు తప్పుకోండి, బండిని నేను తోస్తాను. వద్దు నాన్న, వెళ్ళు, ముందు నువ్వు వెళ్ళు, నేను తోస్తాను. పాత చిరిగిపోయిన పుస్తకాలు కాపీలు కొంటాం. పాత చిరిగిపోయిన పుస్తకాలు కాపీలు కొంటాం. బాబుగారు, మాకు హడావిడిలో ఏమనిపించిందో అదే చేశాం. రామ్జీ ఎక్కడున్నాడో అక్కడికి భీమ్ లేదా పోలీసులు ఎవ్వరైనా చేరుకోవడం అసాధ్యం. చాలా బాగుంది, నువ్వు మంచి పని చేశావు. అరే జీజాబాయ్, ఇక్కడికి ఎలా దారి తప్పొచ్చావు? నాకు కొంచెం మీ సహాయం కావాలి. ఏంటో అడుగు. మీరందరూ పెద్దవాళ్ళు, మీకు చాలా పలుకుబడి ఉంటుంది, డబ్బుంది, బలం ఉంది. భీమ్ ఇంకా ఆనంద్ ఏమన్నారంటే రామ్జీని ఎవరో అపహరించారు అని. ఆయన్ని విడిపించటంలో నాకు సహాయం చేయండి. తననెవరు అపహరించగలరు? అయినా తనని తీసుకెళ్తే ప్రయోజనం ఏంటి? మాకిక్కడ నష్టమే జరుగుతోంది. చూడండి, చెరువులోని చేపలకు సమయానికి తిండి దొరకట్లేదు, అలాగే చేపల్ని సంతలో అమ్మడము కుదరడం లేదు. జీజాబాయ్, మేము నీ భర్తను అపహరించామని నీకు అనిపిస్తుందా? లేదు బాబు, నేనేం అలా అనలేదు. కేవలం ఆయన గురించి జాడ కనుక్కోవడం కోసమే. మాకు సహాయం చేయండి.
జీజాబాయ్, ఈ డబ్బులు తీసుకో. ఇంట్లో ఖర్చులుంటాయి కదా, వాడుకో. నీకోసం నేను ఇంకా బాబాయ్ ప్రయత్నం చేస్తాం నీ భర్తను వెతకడానికి. సరేనా? అయ్యో తీసుకో, నీ భర్త జీతం అనుకొని తీసుకో. ఏంటిది? నువ్వు ఉచితంగా తనకు అంత డబ్బెందుకు ఇచ్చేశావు? ఉచితం కాదు బాబాయ్, భీమ్కు వ్యతిరేకంగా మన మీద విశ్వాసం చూపించినందుకు బహుమతి ఇచ్చాను. పాత చిరిగిపోయిన పుస్తకాలు కాపీలు కొంటాం. పాత చిరిగిపోయిన పుస్తకాలు కాపీలు కొంటాం. పాత చిరిగిపోయిన పుస్తకాలు కాపీలు కొంటాం. అక్కొస్తుందేంటి? ఇవన్నీ ఏంటి? పుస్తకాలివి, చెత్తేం కాదు. కానీ ఇప్పుడు నాకు నా భర్త దృష్టిలో చెత్తగా మారిపోయాయి. అసలేంటి పిచ్చి పని? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. వీటిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. వెళ్ళు. మీరు బాధ్యత పేరుతో ఏమైనా చెయ్యొచ్చు, అది మంచిదే. భార్య తోడుగా ఉండి మిమ్మల్ని ఆపితే, కానీ మీరు వెళ్ళిపోయారు, అది కూడా మంచిదే. పుస్తకాల మీద మీకున్న ప్రేమ, అది ఎప్పుడు నాకు ఒక సవితిలాగా అనిపించేది. కానీ మెల్లమెల్లగా అర్థమైంది, మీ జీవితంలో ముందుగా పుస్తకాలే ఉన్నాయి, ఆ తర్వాతే నేనని. మరి బాధ్యత నిర్వర్తించండి. నేను నా భర్త పుస్తకాలు అమ్మడానికి వచ్చాను, వీటిని కొనండి. ఇంటికెళ్ళాక ఆయన ఏం చెప్తారో అది నేను వింటాను. కానీ నేను ఈ పుస్తకాలను కొనలేను. నీకు అర్థం కావటం లేదా రమా? అక్క, మీరు ఏమంటున్నారు? అయితే ఈ విషయం బావగారికి నచ్చ చెప్పు. ఇలాంటి పని వదిలేసి ఇంటికి పొమ్మని. ఇంటికి అస్సలు తిరిగి వెళ్ళను. ఇక ఇవి నా పుస్తకాలు, వీటిని నేను ఏమాత్రం కొనను. వీటిని కొనండి. కొనను అని ఒకసారి చెప్పాను కదా. వీటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, పంతం పట్టొద్దు. వీటిని కొనకుంటే మీరు నిజాయితీగా చేయట్లేదని నేను అనుకోవాల్సి వస్తుంది. అప్పుడు అది తప్పే కదా? అవునా? అలా అయితే సరే. మరి అయితే బయటకు తీసి ఇక్కడ పెట్టు. వీటికి తూకం వేస్తాను, తర్వాత నీకు డబ్బులు ఇస్తాను. తీసివ్వు. ఇవ్వు. ఇందులో పెట్టు. పెట్టు. మీ వ్యక్తిగత గొడవల్లో ఈ అమూల్యమైన పుస్తకాల మూల్యాన్ని ఎందుకు తగ్గిస్తున్నావు? ఈ పుస్తకాలు నీ దగ్గర ఉన్నంత వరకు ఇవి అమూల్యమైనవి. ఇక ఎప్పుడైతే ఈ పుస్తకాలు ఈ త్రాసులో పెట్టడం జరుగుతుందో ఇవి పాత పేపర్లు అయిపోతాయి. అదే కదా గురువు గారు. ఇప్పుడు మీరేనే తనకు నచ్చ చెప్పండి. ఏం నచ్చ చెప్తారు? నేనేం అర్థం చేసుకోవాలి? మీరు నా మాట విన్నారా? లేదు కదా? అయితే కొనండి వీటిని. అదే నేను నీకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ రమా, నువ్వు ఈ పుస్తకాలు అమ్మాలని అనుకుంటున్నావా? సరే, అయితే ఈ పుస్తకాలకు డబ్బులు నేను నీకు ఇస్తాను. గురువుగారు, ఈ డబ్బులు తీసుకో. ఈ పుస్తకాలు నాకు ఇచ్చేసాయి. డబ్బులు అక్కర్లేదు గురువు గారు. ఈయనకు నచ్చ చెప్పండి. ఈయనే నా ఆత్మాభిమానం, నా గౌరవం. ఈయన నరత్తం జోషికి పని చేయడం నేను చూడలేను. బాగుంది.
పని చేయడానికి బదులుగా ఇక్కడ భార్య భర్తల ప్రేమలీల సాగుతోందా? ఇలాగే పని చేస్తావా భీమరావు?